కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్పై మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర ఆరోపణలు చేశారు. గుంటూరులో హోం డిపార్ట్మెంట్ అంతా పెమ్మసాని జేబులోనే ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారం అడ్డు పెట్టుకుని పోలీసు బలగాల సహాయంతో తప్పులను కప్పిపుచ్చుకుంటున్నారని ఆరోపించారు. తాను లాకప్లో ఉన్న సమయంలో ఇద్దరు సీఎలకు పెమ్మసాని ఫోన్ చేశారో లేదో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. తనకు ఫోన్ చేయలేదని నిరూపిస్తే ఆయన కాళ్లకు దండం పెడతారని వ్యాఖ్యానించారు. నన్ను అర్ధరాత్రి తీసుకెళ్లి కొట్టడానికి ప్రయత్నం చేసిన వంశీని అడగండి అయ్యా. నన్ను అర్ధరాత్రి తీసుకెళ్లి కొట్టడానికి ప్రయత్నం చేసిన గంగా వెంకటేశ్వరుని అడగండి అయ్యా. ఎవరి దగ్గర నుంచి ఫోన్ వచ్చిందో. ఇవాళ వంశీ డ్యూటీ లేడుగా, బయట అందరికీ చెవుల్లో చెబుతున్నాడు. పెమ్మసాని ఫోన్ చేస్తే తీసుకెళ్ళి కొట్టడానికి ప్రయత్నం చేసాం, కొట్టలేదు కదా, వాళ్ళు తప్పుకుపోయారు, మేము ఇరుక్కుపోతున్నాం అనేటువంటి మాటలు నా చెవులకు చేరుతున్నాయి. అవునో కాదో చెప్పమను పెమ్మసాన్ని. ఈ ఒక్క మాట చెప్పమను. ఆ రోజున నువ్వు గంగా వెంకటేశ్వర్లకు కానీ లేదా వంశీ ధరకు కానీ ఫోన్ చేశావా చేయలేదా? నేను లాకప్లో ఉన్నప్పుడు చెప్పని అడుగుతా ఉన్నా. 24 గంటల్లో నీకు సినిమా చూపిస్తామని అన్నావా లేదా? ఈ రెండింటికి సమాధానం చెప్పు చాలు, ఒప్పుకుంటాను నేను. ఎందుకయ్యా ఇలా మాట్లాడతారు? పెద్ద మనుషులాగా నటిస్తారు. వాహిని వారి పెద్ద మనుషులు, చూడటానికి పెద్ద మనుషులు, తడిగుడ్డలతో గొంతులు కోసే కార్యక్రమం, లాకప్లో పెట్టి నన్ను హింసించే కార్యక్రమం.